అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎర్మాద కృష్ణారెడ్డి. సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ప్రతినిత్యం ఏసీబీకి పట్టుబడుతున్న వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. ప్రతి నిత్యం దినపత్రికల్లో కనీసం 2-3 వార్తలు లేనిదే పత్రిక రాని పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అంటే ఇక్కడ ఏసీబీ గతంలో పనిచేయలేదా, ఇప్పుడే పనిచేస్తుందా అనే ప్రశ్న కాకుండా ప్రస్తుతం ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వ పాలకులు ఏసీబీ దాడులు ముమ్మరం చేసి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను పట్టుకోవడం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, అదే క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న వారిపై దాడులు చేసి విచారణ చేయడం, ఇవన్నీ జరుగుతున్న సత్యాలు. గతంలో 1-2% ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడుతున్న క్రమంలో ఏసీబీకి అట్టి సమాచారం అందించడం వల్ల వారు అట్టి వారిని పట్టుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. అవినీతి ముడుపులు తీసుకుందే పనిచేయని పరిస్థితులలోకి ప్రతి ఉద్యోగి నెట్టివేయబడుతున్నాడు. ప్రతి ఉద్యోగి అవినీతికి పాల్పడితే మాత్రమే, డబ్బులు తీసుకుంటే మాత్రమే పనిచేస్తాననే పరిస్థితిలోకి చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అవినీతికి పాల్పడిన, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వారిపై చర్యలు ఉండవు. అయినా గతంలో దొరికిన వారిపై ఎటువంటి చర్యలు లేకపోవడం వల్ల వారు ఏసీబీకి పట్టుబడినా ఏం కాదు అనే ధీమాతో ఉండడమే. అంటే ఏదైనా తప్పు విషయాన్ని కట్టడి చేయాల్సిన విషయంలో చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని వారు దోషులు తప్పించుకుంటే మార్గాన్ని కనిపిస్తున్నప్పుడు ఆ మార్గాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ మార్గాన్ని కట్టడి చేయకపోవడం వల్ల ప్రతివారు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, పేపర్లో ఫోటోలు రావడం, మామూలుగా వార్త రావడం, 6 నెలలు సస్పెండ్ కాలంలో ఉండడం, ఆ తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం, ఆ ఉద్యోగి తన గుణాన్ని మార్చుకోకుండా యథావిధిగా అవినీతికి పాల్పడుతూ అక్రమాస్తులు సంపాదించుకోవడం సహజంగా మారింది. ఉదాహరణకు ఈ మధ్యకాలంలో దొరికిన రెడ్కో ఉద్యోగి వెంకటేశ్వరరావు కానీ, ఈ మధ్యకాలంలో దొరికిన 3 రోజుల కింద దొరికిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో డిఏఓగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి కానీ 2009 సంవత్సరంలో ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఏసీబీకి పట్టుబడి వారు కేసును అనుభవించారు. తదుపరి ఆ కేసులో విచారణలు ఎదుర్కోవడం జరిగింది. తదుపరి వారికి మళ్ళీ ఉద్యోగం రావడం జరిగింది. ప్రస్తుతం ఉద్యోగం రావడం జరిగింది, బదిలీలు జరిగినాయి, ప్రమోషన్లు వచ్చినాయి. ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా డిఏఓగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరెడ్డి ఆస్తులను లెక్కించిన అధికారులు విస్తుపోయే నిజాలన్నీ మనకు బహిరంగపరుస్తున్నారు. అతను ఆదాయానికి మించి ఉన్న ఆస్తులను లెక్కిస్తే బహిరంగ మార్కెట్లో 100 కోట్ల రూపాయల విలువ కలవి అని చెప్తున్న విషయాన్ని మనం పరిశీలిస్తే అతను అక్రమంగా ఏ విధంగా సంపాదించాడు, ఎంత డబ్బు సంపాదించాడు, ప్రధానంగా భూములకు సంబంధించిన విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగిగా, రెవెన్యూ శాఖ ఉద్యోగిగా కీలకమైన స్థానంలో ఉండి ఇష్టారీతిన ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు తీసుకొని అక్రమాలు చేసినట్లుగా, అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా, ఆదాయాన్ని సంపాదించినట్టుగా అర్థమవుతుంది. ఇదంతా మనం ఒక సాధారణంగా వార్తగా చూడడమే కాకుండా ప్రభుత్వ పాలకులు ఎక్కడైతే తప్పు జరిగిన వ్యక్తిని తగిన శిక్ష విధించడం జరుగుతుందో, అతని మీద కఠిన శిక్ష విధించడం జరుగుతుందో, మిగతా ఉద్యోగులు అటువంటి తప్పులు చేయకుండా
బాధ్యతగా పనిచేసే స్థితికి రావాలి. కానీ అతనికి ఏం కాలేదు, అతనికి ఉద్యోగం పోలేదు, అతనికి రావాల్సిన ప్రమోషన్ ఆగిపోలేదు, అతని పోస్టు మారలేదు. కాబట్టి యథావిధిగా తప్పులు చేసే వాళ్ళందరూ కూడా అతన్ని చూసి భయపడకుండా ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని అనుకోవచ్చు. 2009లో ఒకసారి ఏసీబీకి పట్టుబడినప్పుడే అతని మీద తగిన చర్యలు తీసుకొని ఉంటే నేడు వందల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండకపోయేది. అతని మీద పడిన శిక్షను చూసిన మిగతా ఉద్యోగులు మార్పు జరిగి అవినీతికి పాల్పడకుండా నియమ నిబంధనల ప్రకారం, చట్టాల ప్రకారం, విధి విధానాలను అనుసరించి పనిచేసేవారు. కానీ దొరికిన దొంగ మీద శిక్ష లేకుండా ఉండడం వల్ల తప్పులు చేసేవారు భయపడడం లేదు, లంచం తీసుకోవడానికి భయపడడం లేదు, అక్రమాస్తులు కూడబెట్టుకోవడానికి భయపడడం లేదు. ఇవన్నీ చేసుకోవడానికి, అక్రమాస్తులు సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భూముల విలువలు పెరగడం వల్ల భూములకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే క్రమంలో డబ్బు ఇచ్చిన వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆదేశాలు జారీ చేయడం, పట్టాలు చేయడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే వారికి వందల కోట్ల రూపాయలు వచ్చాయంటే అవినీతికి పాల్పడిన అధికారికి వందల కోట్ల రూపాయలు వచ్చాయంటే అతను ఎన్ని వేల కోట్ల రూపాయలు, కనీసం 1000 కోట్ల రూపాయల తప్పుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే కానీ 100 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుందాం. 10% లంచంగా తీసుకున్నా 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రజల ధనాన్ని వారు తప్పుడు మార్గాల ద్వారా ఆదేశాలు జారీ చేయడము, లేదా అతనికి వేరే వాళ్ళకు పట్టాలు కట్టబెట్టడము, ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడము జరిగిందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో వీరు ఎక్కడెక్కడ పనిచేసిన స్థానాల్లో వారు తీసుకున్న ఆదేశాలేంటి, వారు జారీ చేసిన ఫైళ్ళకు సంబంధించి మొత్తం విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా అక్రమాలకు పాల్పడే క్రమంలో తప్పుకు సంబంధించిన ఆస్తులను పొందే క్రమంలోనే లంచాలు ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పుడు ఫైళ్ళకు పై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. మరొక అంశం ఏంటంటే ఏదైతే తప్పు చేసిన దోషులు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన లంచావతారులు వారి మీద కఠిన కారాగార శిక్ష విధించాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఉద్యోగిని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయాలి. సస్పెండ్ అనేది చేసి మళ్ళీ విచారణ చేసి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడం అనేది అవసరమే లేదు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఉద్యోగిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలి. అదే క్రమంలో అతనికి సంబంధించి, ఆ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులను, అతని పేరుపై ఉన్న ఆస్తులన్నిటి కూడా ప్రభుత్వం జప్తు చేసుకోవాలి. అవినీతికి పాల్పడిన ఉద్యోగిని కనీసం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాలి. ఈ చిన్న పని చట్టం ప్రకారం చేయడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించి తీసుకోవాలి. ఇది తీసుకోవడం లేదు అనంటే ప్రజల పక్షాన లేదు అని అనుకోవాల్సి వస్తుంది. ప్రజల పక్షా నుండి, ప్రగతి పక్షా నుండి పేదలకు సంక్షేమ ఫలాలు అందించే దిశగా ఆలోచిస్తున్న పాలకులు ఖచ్చితంగా ఈ చిన్న విషయంలో అవినీతిని కట్టడి చేయడం వల్ల మాత్రమే దేశ ప్రగతి సాధ్యమవుతుంది, రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుంది. అవినీతిని కట్టడి చేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అవినీతిని కట్టడి చేయడానికి అవసరమైన చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంటుందని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. పైసా ఖర్చు లేకుండానే చట్టాలను చేయడం వల్ల అవినీతి అనేది నిర్మూలించబడుతుంది. అవినీతి నిర్మూలించబడ్డప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలు, పేదలు సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ పాలకులు అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరతాయి, పనులు సవ్యంగా జరుగుతాయి, సకాలంలో జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది.
అవినీతి అనే రోగాన్ని తొలగించకుండా ప్రగతి అనేది కోరుకోవడం అసాధ్యం. కాబట్టి ఇప్పుడున్న ఏసీబీ వ్యవస్థను పెంచడం, పోలీసింగ్ వారిని పెంచడం కాకుండా చట్టాన్ని బలోపేతం చేయండి, చట్టాన్ని మార్పులు చేయండి. అవసరమైన మార్పులు చేసి కఠినంగా చట్టాలను చేయడం సాధ్యమైతే చేయగలిగితే ఖచ్చితంగా అవినీతి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఉద్యోగిని డిస్మిస్ చేయాలి, అతని ఆస్తుల్ని జప్తు చేసుకోవాలి, కఠిన కారాగార శిక్ష కనీసం 7 సంవత్సరాలు విధించాలి. ఈ 3 డిమాండ్లను సమాచార హక్కు వికాస్ సమితి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటుంది. ఈ దిశగా ఆలోచించేవారే ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవారుగా నేను భావిస్తాను. ఈ వీడియో చూసిన వారు, ఈ దిశగా ఆలోచించేవారు, ఇంకా మరిన్ని మెరుగైన సలహాలు సూచనలు ఇచ్చేవారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ప్రతి పౌరుడు స్పందించాలి. ప్రతి పౌరుడు స్పందించకుండా ఏం జరిగినా నాకెందుకులే అనుకుంటే మీకు కూడా ఒక రోజుకి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది, మీ ఆస్తులు పోయే పరిస్థితి ఉంటుంది, మీ ఆస్తులు అన్యాక్రాంతంగా మార్పులు జరిగే పరిస్థితి ఉంటుంది. మీకు ఇబ్బంది జరిగినప్పుడు మాత్రం వరకు వెయిట్ చేయడం కాకుండా ఇబ్బందులు రాకుండా ఉండాలనుకున్న ప్రతి మనిషి దీన్ని షేర్ చేయాలని కోరుకుంటూ, మీ అభిప్రాయాలను కూడా మరింత మెరుగైన విధానాల కోసం, అవినీతిని కట్టడి చేయడం కోసం అవసరమైన మీ అభిప్రాయాలను మాకు పంపండి. లేదా మీకు మీరే వీడియోలు చేసి సోషల్ మీడియాను వేదికగా వాడుకొని ప్రతి ఒక్క పౌరుడు అవినీతిని నిర్మూలించాలనే ఉద్యమంలో పాల్గొనాలని సమాచార హక్కు వికాస్ సమితి కోరుకుంటుంది, డిమాండ్ చేస్తుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది. అవినీతి అధికారులకు సంబంధించిన విషయాలను, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఉద్యోగుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, ఏసీబీకి తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.